ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. I am the first and the last, the living one. The book of Revelation chapter 1 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములో దేవుడు ప్రతి ఒక్కరితోనూ తెలియచేస్తున్న వాగ్దానం అండి. చూడండి ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి పత్రిక ద్వారా దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క ప్రసన్నతను గూర్చి దేవుడు తెలియచేస్తున్నాడండి. దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, మొదటి వాడు ఆయనే అయ్యున్నాడు, కడపటి వాడు కూడా ఆయనే అయ్యున్నాడు. ఆయన యుగయుగములు జీవించువాడు, నిత్యము తన పరలోక రాజ్యములోను నిత్య జీవం పొందుకొని ఉన్న తన తండ్రి అయిన కుడి పార్శ్వము దగ్గర దేవుడు కూర్చుని ఉన్నాడండి, ప్రభువైన యేసుక్రీస్తు. ఇది దేవుడు తెలియచేస్తున్నాడండి. దేవుడు కొన్ని మాటలను ప్రతి ఒక్కరితోనూ ఆజ్ఞ రూపంగా దేవుడు తెలియచేస్తున్నాడండి. ఎవరైతే మరి దేవుని ఎదుట నిజముగా దేవునిని నిజరక్షకునిగా అంగీకరించిన వారు, దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరించుకొని దేవుని నిమిత్తం కనిపెట్టుకుని నిరీక్షణ గలవారే, ఓర్పునందు సహనమును కలిగి వారు ప్రార్థించే విషయములోను లోకంలో ఉన్నటువంటి శ్రమలను గూర్చి వారు అనుభవిస్తూ దేవుని యొక్క రాకడ సమీపం కొరకు వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. అటువంటి ఎదురుచూపు, సిద్ధపాటు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు దినవాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడండి. ఆయనే జీవము కలిగిన వాడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే యథార్థవంతుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడు పలుకుతున్నాడండి. చూడండి, మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణపు యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు జీవము కావాలన్నా, దేవుని యొక్క నిత్య రాజ్యం కావాలి అన్నా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం విశ్వాస జీవితంలో పడిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు రాకడ సమీపించేంత వరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగాను ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు కదా. మరి లోక సంబంధులుగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతికే వారి యొక్క జీవితాలలోనూ ఎంతో సంతోషంగాను, ఎంతో ఆడంబరంగాను, చెలివిడితనంగా లోకంలో తిరుగుతున్న వారందరి ఎడల వారి యొక్క మరణపు యొక్క తాళపు చెవులు దేవుని యొక్క స్వాధీనంలోనే ఉన్నవని మాట్లాడుతున్నాడండి. చూడండి, ఆయనే జీవం కలిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరితోనూ దినవాగ్దానంతో తెలియచేస్తున్న మాట, దేవునిని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునిలోనికి వచ్చిన వారు దేవునితో కొనుక్కోబడతారని, ఆయనతో లెగుస్తారని, ఇదిగో మృతులలో నుండి లెగవబడతారని దేవుడు తెలియచేస్తున్నాడండి. మనం దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించాలి. ఈ లోకాన్ని కాకుండా, ఈ లోక ఆచారాలు కాకుండా, లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ విడిచిపెట్టి దేవుని కొరకే సిద్ధపాటు కలిగి, దేవుని యొక్క రాకడ కొరకు ఎవరైతే ఈ దినవాగ్దానంలో సిద్ధపాటు కలిగి వ్యక్తులుగాను స్థిరమైన విశ్వాసంతో ఉన్న వారందరూ దేవునితోనూ లేవబడతారు. ఆయనే జీవము, ఆయనే సత్యము, కేడుము దాలునై ఉన్నది. ఆయన సమస్తమును ఎరిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు కనుక మరి దినవాగ్దానాన్ని మనందరం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని దేవుని ఎడల పశ్చాత్తాపం పడి మన పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. ఆయనే మనకు జీవమును దయచేస్తాడు, నిత్య జీవంలోనికి మనల్ని చేర్చుకుంటాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఎత్తుబట్టి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రం ప్రభువా. నీ యొక్క బంగారు పాదమునకు, పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వ్యర్థమైన బ్రతుకులు జీవిస్తూ ఎంతో సంతోషంగాను, ఆడంబరంగాను, విచ్చలవిడిగా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు ప్రభువా. అటు వారందరినీ దేవా నీవు రక్షించమని కోరుతున్నావు ప్రభువా. వారందరికీ రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి ప్రభువా. నిన్ను తెలుసుకోవాలి, నీవే నిజ రక్షకుడు అని, నీవే నిజమైన ప్రభుని యేసుక్రీస్తు అని ప్రభువా, నీవే విశ్వాసం కలిగి కృప దయచేయమని కోరుతూ ప్రభువా. నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడనై ఉన్నావని దేవుడు మా అందరితోనూ మాట్లాడి ఉన్నావు కదా ప్రభువా. మా అందరి జీవితాలలోనూ నీ యొక్క సిద్ధపాటు కలిగి మేమందరం ఎత్తబడే కృపా కాపుదలు వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని, విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం,
కలిగి ఉండే కృపా కాపుదల దయచేయమని కోరుతూ యేసునామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.